సముద్రగన్ గారు డైరెక్టర్ బేసికల్గా, ఆయన ఈ మధ్యన యాక్టర్గా మారిన తర్వాత చాలా సినిమాలు కూడా రైటర్ కమ్ డైరెక్టర్గా చేశారు. అవునండి. వాట్స్ అంటే దాని గురించే తీసుకున్నారా లేకపోతే కావాలని? లేదంటే ఇప్పుడు సెల్వా ఓకే ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్ అనేది డైరెక్టర్ క్యారెక్టర్. అండ్ నాకు తెలిసి దుల్కర్ గారు ఫస్ట్ టైం అన్నారు, ఎవరిని సెలెక్ట్ చేసినా నాకు ఆయన గురువులాగా అనిపించాలి, చూసిన వెంటనే ఆయన కాళ్ళ మీద పడాలనిపించాలి, అలాంటి ఒక క్యారెక్టర్ యాక్టర్నే పడదాం అది అన్నారు. సరే సముద్రకని గారు అనుకున్న వెంటనే ఓకే అందరం చాలా ఎక్సైట్ అయ్యాం. అండ్ అప్పుడు మెడ్రాస్లో ఉండే ఒక స్ట్రాంగ్ డైరెక్టర్, ఒక స్ట్రిక్ట్ డైరెక్టర్ ఉన్న ఫ్రేమ్ అయితే ఉంటుంది ఆయనకి. కానీ ఆయన సెట్కి వచ్చినప్పుడు అండి ఈ గెటప్ ఈ లుక్లో వచ్చినప్పుడు దుల్కర్ అంటూ ఉంటారు, ఆయన చూడడానికి ఏమో ఒక స్పోర్ట్స్ కోచ్లా ఉంటాడు ఫిట్గా. అండ్ ఈ గెటప్ వేసినప్పుడు ఎక్కడ లేని పొట్ట వచ్చేస్తుంది, ఇక్కడ లేని సైజ్ వచ్చి ఏంటి ఇలా ఉన్నారు. అండ్ ఆయన్ని అయ్యా తప్పితే ఇంక వేరే ఏ మాట ఎవరు పిలిచేవాళ్ళం కదండి. సో ఐ థింక్ ఐ యూజ్ జస్ట్ ద రైట్ మ్యాన్ ఫర్ దిస్ రోల్. ట్రైలర్లో డైలాగ్ ఉంది హీరోయిన్కి, అయ్యా మీరు చెప్పినట్టే నేను యాక్ట్ చేస్తాను, ఇది మీ సినిమా అని. మరి శాంతాన్ని మొదలుపెట్టి మీరు కాంతాన్ని మార్చేసాడు హీరో డిక్యూ. వాట్స్ అంటే అదే చూడండి, వీళ్ళ ఈగో చుట్టూ ఉన్న ఒక కథే అది. సినిమా కథలు ఎప్పుడు కూడా ఈగో చుట్టూ ఉంటాయి. ఎనీ కైండ్ ఆఫ్ అంటే నాకు తెలిసి సినిమా కథలే అనే కాదు, సినిమా కథలు ఎక్కువ తెలుస్తాయి వాళ్ళ ఈగో తెలుస్తాయి. కానీ లైఫ్లో మనం ఏం చేసినా ఎక్కడో చోట ఒక ఈగోతో. అండ్ నేనేం నమ్ముతానంటే అండి, ఇది మనకి ఎక్స్ట్రీమ్ లవ్ ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్ ఈగోలు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళని తెలియకుండా గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఇతను ఈ టాపిక్ మాట్లాడాడు, నా గురించి ఎలా మాట్లాడాడు అని చిన్నగా స్టార్ట్ అవుతుంది, అది భూతద్దంలో చూసి పెద్దగా అయిపోతూ ఉంటుంది. సో అలాంటి బేస్లో ఉంది.